నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి వద్ద 40.70 లక్షల రూపాయలతో హెచ్పి కొత్త మోటార్లు ఆధునీకరించి ఫుట్పాత్ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇరువురికి స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని ప్రశంసించారు. రామలింగాపురం అండర్ బ్రిడ్జి తరహాలో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి ఆధునీకరించి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 19, 21, 37 మరియు 38 డివిజన్లలో అభివృద్ధి పనులకు 19 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు. ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, రూరల్ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నందలి 19వ డివిజన్లో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి కాడ అదనపు మోటార్లు, అదేవిధంగా ఫుట్పాత్, అండర్ బ్రిడ్జి ప్రాంతంలో పెయింటింగ్స్ అన్నీ కలిపి దాదాపు 40 లక్షల రూపాయల నిధులతో ఈరోజు పని పూర్తయి ఈరోజు ఇది ప్రారంభించుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే అసలు ఎలా చేయగలుగుతున్నాడు శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు అనే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషం. ఇటీవల కాలంలోనే బ్రిడ్జ్ ఏ విధంగా అయితే తీర్చిదిద్దారో శ్రీధర్ అన్న, గిరన్న, అదేవిధంగా మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిలో కూడా అధిక వర్షపాతం నమోదైనప్పుడు సరిపోవట్లేదని అదనంగా మోటార్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఫుట్పాత్, ఆ అండర్ బ్రిడ్జిలో ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించుకోవడం మంచి శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోని ఒక ఆదర్శ నియోజకవర్గం ఉంటుందని చెప్పి నెల్లూరు నగర కార్పొరేషన్ అన్ని రకాల ముందంజలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇందులో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి మీద ఈరోజు ఫుట్పాత్ పనులు కానీ, పెయింటింగ్లు కానీ, అదేవిధంగా భారీ వర్షాలు పడినప్పుడు ఆ ఇబ్బంది కూడా ఉండకూడదనే లక్ష్యంతో మరొక మోటారు, రామలింగాపురం దగ్గర ఇంకొక మోటారు, ఇవన్నీ కలిపి దాదాపు 40 లక్షల రూపాయలతో ఈరోజు పనులని ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. ముఖ్యంగా రామలింగాపురం బ్రిడ్జి చేసేటప్పుడే మాగుంట లేఅవుట్ బ్రిడ్జిని కూడా ఆధునీకరణ చేయాలా, ఫుట్పాత్ మీద పోయేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మరీ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆ మోటార్లు సాగటం లేదు, ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజే మాట ఇచ్చాం. దాని ప్రకారం ఈ పనులన్నీ కూడా ప్రారంభించి శంకుస్థాపన చేసి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా చాలా భారీగా జరుగుతున్నాయి. ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరూ ఆశీస్సుండాలని కూడా కోరుకుంటున్నాను. నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గార్ల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండల అధ్యక్షునిగా నియమితులైన మా ఆత్మీయులు, శ్రేయోభిలాషి, మా అన్న ఏకుల్లు పవన్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మధు, సతీష్, మురళి, కడూరు చంద్ర, జనార్దన్, వెంకటకృష్ణ.